శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అమ్మ దయతో. మీరందరూ కూడా బాగుండాలని, బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ వారాహి అమ్మని తలుచుకుంటూ సంతోషంగా వారాహి అమ్మ నవరాత్రుల 6వ రోజు పూజ అయితే చేసేసుకున్నాను చక్కగా. నాకున్నంతట్లో నా స్తోమత కొద్దీ పూజ అయితే చేసేసుకున్నాను. అమ్మకి ఇలా బంగారు తల్లి ఎంత బాగుందో. అమ్మకి ఈరోజేమో బెల్లంతో దీపం పెట్టి అమ్మకు సమర్పించానన్నమాట. అది వీడియో చేశాను, నేను చివరిలో పెడతాను. అమ్మ గురించి కొంచెం సేపు మాట్లాడేసుకుని అప్పుడు సరేనా. మరి నిన్నేమో బుజ్జి తల్లి శ్రీమంతం చేసేసుకుంది. బుజ్జి తల్లి చక్కగాను ఎంత బాగా చేసుకుందో. అసలు ఏ మారం చేయలేదు అమ్మ అయితే. చక్కగా అదే కట్టిన చీర కట్టినట్టుగా మనం ఎలా కుచ్చులు పెడతామో ఇంకా అటు ఇటు జరగకుండా అలా సెట్ చేసేసుకుని పెట్టేసుకుంది అంతే. పువ్వులు కానివ్వండి, జడ కానివ్వండి, ఇంకా అమ్మకి వండిన స్వీట్లు కానివ్వండి, చక్కగా అలా చేయించేసుకుంది బంగారు తల్లి. ఆవిడికి నచ్చిందంటే ఏం మారం చేయదు, ఇంచక్క చేయించేసుకుంటుంది బుజ్జి తల్లి. నచ్చలేదంటే మాత్రం అన్నీ పరేసుకుంటుంది. బాగా చూస్తుంది, ఏం చెప్తున్నావు నా గురించి అనేటట్టుగా అన్నీ బాగా చెప్తున్నాను నా తల్లి గురించి. సరేనా బుజ్జి తల్లి? వరాల తల్లి, వరాలు కుట్టి ఈవిడ బంగారు తల్లి. ఎంత బాగా చూస్తుందో. ఉండండి మన కల్పవల్లిని చూద్దామా. ఇదిగో ఈరోజు ఈవిడికి కల్పవల్లి గోరింటాకు పువ్వు పెట్టేసుకుంది చక్కగా. ఎక్కువగా తెచ్చేసారా మా వారు. సరే ఇప్పుడైతే కొంచెం పెట్టేసి రాత్రికి మళ్ళీ ఇంకొంచెం పెడదామని చెప్పి దాచిపెట్టేశాను అన్నమాట వీళ్ళిద్దరి కోసం. ఈ 9 రోజులు వారాహి అమ్మని, ఈ బుజ్జి తల్లిని ఇలా ఇద్దరిని చక్కగా నాకు ఉన్నంతట్లో అలంకరించేసుకుని చక్కగా ఈ కల్పవల్లిని, ఈ వారాహి అమ్మని ఇలా దగ్గరగా చూసుకుంటూ మురిసిపోతూ ఉంటానన్నమాట. ఇక బెల్లంతో దీపం చేయడం చూద్దామండి. ముందుగా ఇదిగో ఒక ప్లేట్ తీసుకుని ఇలా తమలపాకులు ఒక 5 తమలపాకులు పెట్టుకున్నాను. నేను ఈ బెల్లం అయితే తీసుకున్నానండి. మీ వసతి కొద్దీ ఎంత బెల్లం తీసుకుంటారో మీ ఇష్టము. ఒక కొంచెం చిన్న కుంభవత్తి పెట్టి దానిపైన ఒక 2 చెంచాలు నెయ్యి పట్టే అంత బెల్లం అయితే తీసుకోండి తప్పకుండా. అంత బెల్లం తీసుకుని, అంటే నా దగ్గర ఇది నా దగ్గర అంత ఉందని చెప్పి అలా తీసాను. నేను మళ్ళీ ఇంట్లోనే వాడేసుకోవచ్చు, ఏం పాడు చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది ఉందని చెప్పి నేను ఇలా ఇంత బెల్లం అయితే తీసుకున్నాను. ఇంకా తక్కువ తీసుకున్నా కూడా పర్వాలేదన్నమాట. చక్కగా ఇలా తమలపాకులు కానీ, పువ్వులు కానీ, లేదంటే బియ్యం కూడా వేసుకుని చక్కగా అలంకరించుకుని ఇలా దీపానికి పసుపు కుంకుమ పువ్వులు సమర్పించుకుని అలా అలంకరించేసుకుని కుంభవత్తి వేసుకుని దీపం అయితే వెలిగించుకోవాలండి. లేదంటే మామూలు ఒత్తు కూడా వేసుకోవచ్చు. కుంభవత్తి అంటే చిన్న ఒత్తుల్ని మనం కింద మట్టంగా పెట్టి దాంట్లో కూర్చునేలాగా ఒత్తిని తయారు చేసుకుని పెట్టుకోవడమే అన్నమాట. కుంభవత్తి అయితే పైకి అలా లేచి నిలిచి కాలినట్టు ఉంటుంది, కొంచెం సేపు కూడా అలా ఉంటుంది. కాబట్టి ఇలా నేనైతే కుంభవత్తిని అయితే తీసుకున్నానండి. ఈ బెల్లం దీపం అనేది ఈ వారాహి నవరాత్రుల్లో ఎక్కువగా అమ్మకి చాలా ప్రీతికరమైన దీపం. అంటే నేను ఇంతకుముందు చేసేదాన్ని కానీ నేను ఎవరికి అయితే చెప్పుకోలేదు. ఇప్పుడు అడుగువారన్నమాట. అందరూ కొంద దీపాలు, బెల్లం దీపాలు అవి పెట్టుకుంటున్నారు కదా అని చెప్పారు. కానీ నేను కంద దీపం ఎప్పుడు పెట్టలేదండి. కొబ్బరికాయతో వారాహయమ్మ గుడిలో అయితే పెట్టుకున్నాను. కానీ బెల్లం దీపం మాత్రం నేను ఎప్పుడు పెట్టుకుంటానన్నమాట. ఎక్కువగా పౌర్ణమి రోజు అయితే నేను బెల్లంతో దీపం పెట్టుకుంటాను. కానీ ఇంకా బెల్లంతో నేను ఎక్కువగా చేసేది ఏంటంటే శివయ్యని చేసుకుని ఈ స్ఫటికలింగానికి అభిషేకం కాకుండా బెల్లంతో కూడా శివలింగాన్ని తయారు చేసుకుని ఎక్కువగా అభిషేకం అయితే పౌర్ణమి రోజు చేసుకుంటానన్నమాట. ఆ అభిషేకం శివయ్యకి ఈ బెల్లంతో దీపము 2 కలిపి పెట్టుకుంటానన్నమాట. ఇప్పుడు వారాహి నవరాత్రులు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు ఒక రోజు అయితే వెలిగిస్తున్నాను. అంటే ముందు ఫస్ట్ ఒకసారి వెలిగించాను, నేను ఎవరికి చెప్పలేదు కదా, అడిగారని చెప్పేసి సరే మీ అందరికీ చెప్పినట్టు ఉంటుందని అమ్మకి ఈసారి ఇలా దీపం అయితే వెలిగించుకున్నాను అన్నమాట. చక్కగానే ఎక్కువగా వారాహి అమ్మకి బెల్లంతో దీపం అయితే సమర్పించుకోవచ్చు. మనకి ఏదైనా ముఖ్యమైన రోజుల్లో కూడా వెలిగించుకోవచ్చు. అంటే ఇప్పుడు అమ్మకి ఇష్టమైన రోజులు కాబట్టి ఇంకా మనకి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం కోరుకున్న కోరికలన్నీ తొందరగా తీరుతాయన్న దానికి ఒక నిదర్శనం ఈ బెల్లంతో దీపం అన్నమాట. అలా అమ్మకి
శుక్రవారం రోజు వెలిగించుకోవచ్చు బెల్లం దీపం. పౌర్ణమికి, అమావాస్యకి, పంచమి నక్షత్రం రోజు, శుక్రవారం రోజు అయితే తప్పకుండా ఈ బెల్లంతో దీపం వెలిగించి అమ్మకి సమర్పించి మన మనసులో ఉన్న కోరికలైతే అమ్మకి చెప్పుకొని చక్కగా ప్రేమగా అమ్మతో భక్తి విశ్వాసాలతో అమ్మనైతే ఇలా పూజించుకోవచ్చు అన్నమాట. నా బంగారు తల్లిని నేను ఇదిగో ఇలా పంచహారతులు ఇచ్చుకోవచ్చు, కొబ్బరికాయ దీపం పెట్టుకుని హారతులు ఇచ్చుకోవచ్చు. అమ్మకి ఏ దీపమైనా ఇలా సమర్పించుకోవచ్చు అన్నమాట. నేను ఉసిరికాయ దీపం కూడా పెట్టి అమ్మకి సమర్పించుకుంటానండి. అదన్నమాట. బంగారు తల్లిని ఇలా అలంకరించుకొని పూజించుకున్నాను. మరి మీరు తప్పకుండా అష్టమి రోజు కూడా తప్పకుండా వెలిగించుకోవాలనుకునే వాళ్ళైతే ఈ బెల్లంతో దీపం సమర్పించుకోండి. మరి అది కానీ దీపం మనం ఏ దీపం పెట్టుకున్నా కూడా తప్పకుండా అమ్మవారికి ధూపం అయితే ఎక్కువగా వేయాలండి. ధూపం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా కొబ్బరికాయతో పరిహారానికి దీపం పెట్టుకున్న, బెల్లంతో దీపం పెట్టుకున్న, కంద దీపం పెట్టుకున్న ధూపం మాత్రం ముఖ్యం అన్నమాట. అందరూ చేసుకునేదే ఈ ధూప నైవేద్యాలతో అమ్మకి బెల్లంతో దీపంతో వారాహి అమ్మ నవరాత్రులు 6వ రోజు పూజ అమ్మకి ఇలా సింపుల్గా చక్కగా నాకున్నంతట్లో చేసేసుకున్నాను. అమ్మ గురించి బోల్డ్ విషయాలన్నీ చెప్పేసుకున్నాము, బోల్డ్ కబుర్లు చెప్పేసుకున్నాము కదా. మరి ఇక అమ్మ గురించి మరి ఎంత చెప్పినా తక్కువగానే ఉంటుందండి. మరి అమ్మతో నా అనుబంధం, అమ్మ సేవకి నా జన్మధన్యం, అమ్మ పాదాలకు సర్వం అంకితం. మరి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందామండి. ఉంటానండి. మరి శ్రీమాత్రే నమః.